everyone, welcome to my channel. Today we are going to learn easy topic in English, that is tenses. Tenses అనగా తెలుగులో కాలాలు అని అర్థం. So let's get into it. What is tense? A tense is a form of the verb that allows you to express time. The tense of the verb tells us when an event or something existed or when a person did something. Tenses అనగా కాలాలు అని అర్థం. ఇది ఒక పని కానీ ఒక క్రియ వర్బ్ అది ఏ సమయంలో జరిగిందో అని తెలియజేసేదే టెన్సెస్. ఇందులో మెయిన్లీ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ద 3 మెయిన్ టైప్స్ ఆఫ్ టెన్సెస్. సో దీంట్లో టెన్సెస్లో మెయిన్గా ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అని 3 ముఖ్యమైనటువంటి ఉంటాయి. ప్రెజెంట్ అనగా వర్తమాన కాలం, పాస్ట్ కాలం అండ్ ఫ్యూచర్ భవిష్యత్ కాలం. So these 3 tenses are divided into sub tenses. Simple present, first one, present continuous, present perfect continuous. Simple past, past continuous, past perfect continuous. Simple future, future continuous, future perfect continuous. So here we are going to learn about simple past tense. Introduction. The simple past tense is used to talk about actions or events that happened and were completed in the past. It is often used when a specific time in the past or సింపుల్ పాస్ట్ అనగా గతంలో జరిగినటువంటి పని తెలియజేస్తుంది. ఆ గతంలో ఎట్లాంటి స్పెసిఫిక్ టైంలో ఆ పని జరిగిందో అనే దాని గురించి ఇది మెన్షన్ చేస్తుంది. దాన్ని key uses of simple past tense. Completed actions in the past. To describe actions that happened and ended in the past. గతంలో జరిగిపోయినటువంటి కంప్లీట్ అయినటువంటి పనిని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. ఆమె నిన్న బజారుకు వెళ్ళింది. నిన్న జరిగిపోయినటువంటి పనిని ఈ ఎగ్జాంపుల్ తెలియదు. హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. టు డిస్క్రైబ్ పాస్ట్ హ్యాబిట్స్ ఆర్ రొటీన్స్ దట్ నో లాంగర్ హ్యాపెన్. ఇన్ దిస్ పాస్ట్లో గతంలో ఉన్నటువంటి అలవాట్లను, ఆ గతంలో ఉన్నటువంటి మన దినచర్యలను ప్రజెంట్ వాటిని మనం ఫాలో అవ్వట్లేదు అనేటువంటి టైంలో హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ వీకెండ్ వెన్ హీ వాజ్ యంగ్. హీ ప్లేడ్ క్రికెట్. అతను చిన్న పిల్లవాడిగా ఉన్న ప్రతి వారంలో క్రికెట్ ఆడేవాడు. హీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ వీకెండ్ వెన్ హీ వాజ్ యంగ్. పాస్ట్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్. గతంలో జరిగినటువంటి నిత్య సత్యాలను, నిజాలను ఇది తెలియజేస్తుంది. టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ వాస్ ట్రూ ఇన్ ద పాస్ట్. జరిగిన నిజాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1947. భారతదేశం 1947లో 1947వ సంవత్సరంలో స్వాతంత్రం పొందింది. దిస్ వన్ ఈస్ పాస్ట్ and true action that happened in the past. Stories are narratives. To tell stories or narrate a sequence of events. Example, the man entered the room, sat on the chair and started reading. The man entered the room, sat on the chair and started reading. ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించి కుర్చీలో కూర్చుని
చదవడం ప్రారంభించాడు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ స్టోరీస్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో దిస్ పాస్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ని చూద్దాం. అఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V2. For examples, I watched, I subject, watched V2. I watched a movie yesterday. నేను నిన్న సినిమా చూశాను. He subject, cooked V2. Past tense. He cooked dinner last night. ఆమె నిన్న రాత్రి విందు వండింది. ఆమె రాత్రి వంట చేసింది. These are the examples of affirmative sentences. Next, negative sentences. Structure. Negative sentences structure subject plus did not plus base verb V1. Here, for example, he did not finish his homework. Subject he plus did not plus base verb V1 finish. In negative sentences, subject after did not plus V1 come. Here, he did not finish, not finished. He did not finish his homework. V1. అతను తన హోంవర్క్ని చేయలేదు. We did not go to the park. మేము పార్కుకు వెళ్ళలేదు. Interrogative sentences. Here, interrogative sentences structure did plus subject plus base verb and V1 question mark. For example, did you call me? Did you call me? నువ్వు నాకు కాల్ చేసావా? Did they enjoy the trip? Did they enjoy the trip? వారు ప్రయాణాన్ని ఆస్వాదించారా? So in this interrogative sentence, did comes first. Next, subject plus base verb V1. Did plus you plus call me. Did you call me? నువ్వు నాకు కాల్ చేసావా? Verb forms in simple past tense. Regular verbs add ed to the base verb. Base verb means V1. So here we have a video about verb forms. So go and check it in my description box. Regular verbs add ed to the base verb. For example, play V1. It changes into played. Cook, cooked. Irregular verbs. Irregular verbs do not follow this rule. For example, go. Go changes into went. Eat changes to ate. Common time expressions, simple past. These expressions often used to indicate that the action happened in the past. For example, yesterday, ninna. Example, I met her yesterday. నేను నిన్న ఆమెను కలిశాను. ఎప్పుడు కలిశాను? I met her yesterday. నిన్న నేను నిన్న ఆమెను కలిశాను. Last week or month or year. Anything. గతం, గత వారం, నెల, సంవత్సరం. For example, we traveled to Delhi last year. Or we can say like this, we traveled to Delhi last month. మేము గత సంవత్సరం ఢిల్లీకి ప్రయాణించాము. మేము గత వారం ఢిల్లీకి ప్రయాణించాము. ఎగో క్రితం. ఫర్ ఎగ్జాంపుల్, షీ కాల్డ్ మీ 2 hours ago. ఆమె 2 గంటల క్రితం నాకు ఫోన్ చేసింది. ఇన్ 1990, ఇన్ ద పాస్ట్ 1990లో జరిగినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1990. నేను 1990లో హైదరాబాద్లో నివసించాను. సో దీస్ ఆర్ ద టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ పాస్ట్.
Examples with English and Telugu translation. So some more of examples we see here. Completed action. I bought a new phone last week. నేను గత వారం ఫోన్ కొన్నాను. She visited her grandparents yesterday. ఆమె నిన్న తన తాత మామల్ని కలిసింది. హ్యాబిచువల్ యాక్షన్స్. అలవాటుగా గతంలో ఉన్నటువంటి పనులను ఏ విధంగా తెలియదు. He often read books in his childhood. అతను తన బాల్యంలో తరచూ పుస్తకాలు చదివేవాడు. We played cricket every evening. మేము ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాళ్ళం. Examples with English and translate. Fast facts. The king ruled the country wisely. రాజు దేశాన్ని జ్ఞానవంతంగా పాలించాడు. Dinosaurs lived millions of years ago. డైనోసార్లు మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించే ఉండేవి. Narratives. She opened the door, looked outside and smiled. తలుపు తెరిచి బయటకు చూసి నవ్వింది. He woke up early, went for a jog and made breakfast. అతను తెల్లవారుజామున లేచి జాగింగ్కి వెళ్ళి ఉదయం టిఫిన్ని తయారు చేసి. So here practice exercises. First one, fill in the blanks with the correct past forms of the verb. One, he dash go to the park yesterday. So here past forms, which one will come? She, V2 form. He went to the park yesterday. They. Here negative sentence. They dash not finish their homework. They did not finish their homework. Dash. Do or did he meet you last week? Past form. Did he meet you last week? Translate into Telugu. We visited the Taj Mahal last year. He did not attend the meeting yesterday. Did she help you with the project? So translate into Telugu. How it goes? We visited Taj Mahal last year. మేము గత సంవత్సరం తాజ్ మహల్ సందర్శించాము. He did not attend the meeting yesterday. అతను నిన్న మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. Did she help you with the project? ఆమె ప్రాజెక్ట్ మీకు సహకరించిందా? ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. నెక్స్ట్ బిట్. అతను 2 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. ఆమె తన పాఠశాల రోజుల్లో నడిచేది. మేము నిన్న పిజ్జా తినలేదు. అతను 2 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. He went to America 2 years ago. ఆమె తన పాఠశాల రోజుల్లో నడిచేది. He used to walk in her school days. మేము నిన్న పిజ్జా తినలేదు. We did not eat pizza yesterday. Did not plus V1. Write sentences using these verbs in the past tense. Watch, eat, speak. Okay. Summary. Affirmative. Structure. Subject plus past form of the verb V2. Subject plus V2. Negative in this negative sentences, subject plus did not plus V1. Question. Interrogative sentences, did plus subject plus V1. Simple past tense help us to talk about events that happened and ended in the past. గతంలో జరిగిపోయినటువంటి పనిని, కంప్లీట్ అయినటువంటి పనిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో తెలియజేయాలి. Please like, share and subscribe to my channel. Thank you.